బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. సార్ రామచంద్రమూర్తి గారు, నిన్నటి నుంచి ఒక వార్త అన్ని ప్రధాన దినపత్రికల్లో మంచి బ్యానర్ ఐటమ్గా వచ్చింది. భారతదేశానికి సంబంధించిన ఇద్దరు బడా పారిశ్రామికవేత్తలు, భారతదేశంలోనే టాప్ 2 సంపన్నులు అండ్ వరల్డ్ వైడ్గా చూసుకుంటేనే టాప్ 5లో ఉంటారు, టాప్ 10లో ఉంటారు. మరి అలాంటి ఇద్దరు బడా పారిశ్రామికవేత్తలు ఇద్దరూ కలిసి వ్యాపారంలో భాగస్వామ్యం కాబోతున్నారు, ఇద్దరు కలిసి కొలాబరేట్ కాబోతున్నారంటూ కూడా అవునండి వార్తలు రావడం జరిగింది. ఆ ఇద్దరు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అండ్ అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ. ఏంటి వీళ్ళిద్దరూ ఎందుకు కొలాబరేట్ కాబోతున్నారు అండ్ ఇక్కడ వీళ్ళిద్దరుకున్న బెనిఫిట్స్ ఏంటి అసలు? ఇది చాలా గొప్ప విషయం జరుగుతుంది. యాక్చువల్గా ఇద్దరు వ్యక్తులు యాక్చువల్గా ఇంతకు ముందు దాదాపు 20 సంవత్సరాల వరకు వాళ్ళిద్దరూ ఒక కాంపిటేటివ్గా ఉండేవాళ్ళు. అలాంటిది వీళ్ళిద్దరూ కూడా మొన్న కూడా మనం చూసాం, ఆయన ఏషియాలో నెంబర్ 1 అయ్యారు లాస్ట్ 2 years బ్యాక్. అదే గౌతమ్ అదానీ ఆయన ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి అసలు లైమ్ లైట్లోకి వచ్చారు. లాస్ట్ 5 years నుంచే గౌతమ్ అదానీ గారు అనే ఆయన మనకి బాగా తెలుస్తున్నారు. అంతకుముందు రిలయన్స్ మనకు తెలుసు, కానీ ఈ అదానీ ఇంతకుముందు ఏంటంటే ఈయన ఈ పోర్ట్స్, ఈ కమ్యూనికేషన్స్ వీటిల్లో ఉండేవాళ్ళు, కానీ పెద్దగా ఈ రిలయన్స్ గ్రూప్తో కాంపిటీషన్ లేదు. కానీ ఎప్పుడైతే ఈ లాస్ట్ 5 years నుంచి కూడా ఈ వెల్త్ బాగా అదానీ షేర్స్ బాగా అక్యుములేట్ చేస్తున్నాయి. అలాగే మీడియాలో కానీ ఇలా చేయడం ద్వారా ఆయన కూడా లైమ్ లైట్లోకి వచ్చారు ఇప్పుడు. అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ అనేది ఒక అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్ అయింది. సో వీళ్ళు ఏంటంటే యాక్చువల్గా మహా ఎనర్జీ అనే కంపెనీని మధ్యప్రదేశ్లో ఉంది. అందులో 26% వాటా ఈయన ముఖేష్ అంబానీ గారు రిలయన్స్ అధినేత కొంటున్నారు. అది క్యాప్టివ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే సొంత అవసరాలకి, కంపెనీ సొంత అవసరాలకి ఇన్వెస్ట్ చేసుకోవటం అనమాట. అంటే ఇది ఎలా చూసుకోవాలంటే, ఇప్పుడు మన ఫినిష్డ్ ప్రోడక్ట్ కాకుండా ఒక కంపెనీలో తయారు చేసే కంపెనీ ప్రోడక్ట్ని అదే కంపెనీలో వేరే సిస్టర్ కన్సర్న్ వాళ్ళు వాడుకుంటున్నట్టు, దాన్ని క్యాప్టివ్ అంటాం. దాని గురించి 26% వాటా కంపల్సరీ ఉండాలి. దానివల్ల ఈయన ఇందులో భాగస్వామ్యం అవ్వాల్సి వస్తుంది. ఏదైనా ఈ ఎనర్జీ అనేది రిలయన్స్ అదానీ పవర్ నుంచి రిలయన్స్ కంపెనీకి ఎనర్జీ అనేది మనకి ఇంటర్నల్గా వస్తుంది. ఇది ఫస్ట్ న్యూస్ జరుగుతుంది. సో దీనిలో మనకి అర్థం కావాల్సింది ఏంటంటే, ఎందుకు ఇలా చేస్తున్నారు, దీనివల్ల వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఈ 2 కంపెనీలకి. ఒకప్పుడు రైవలరీగా ఉండేవాళ్ళు ఏ రకంగా బెనిఫిట్, 20 ఏళ్ల తర్వాత చేతులు కలుపుతున్నారు. దీనికి ఏ రకంగా బెనిఫిట్ అంటే, మేజర్గా ఏంటంటే ఈ విద్యుత్ అనేది ఇప్పుడు మనకి హ్యూజ్ డిమాండ్ ఉన్న కేటగిరీలోకి వచ్చింది. ఎందుకంటే రీసెంట్గా ఎలక్ట్రికల్ కార్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి విద్యుత్ని ఆల్టర్నేటివ్గా ప్రొడక్షన్లోకి తీసుకొస్తున్నారు. అలాగే రిలయన్స్ కూడా ఈ యొక్క ఈ బయట నుంచి కొనేదానికన్నా ఈ అదానీ కంపెనీ నుంచి రావటం వల్ల ట్యాక్స్ బెనిఫిట్స్ ఎక్కువ బెనిఫిట్ అవుతారు. ప్లస్ అలాగే వీళ్ళకి 20 ఏళ్ళ కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు. కాబట్టి ఈ అదానీ కంపెనీకి కూడా 20 ఏళ్ళు ఒక క్లయింట్, రెగ్యులర్గా ఉండే క్లయింట్ ఉండటం అనేది వాళ్ళకి కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ బెనిఫిట్ అవుతుంది. అంటే ఒక పర్మనెంట్ కస్టమర్. ఇంతకుముందు విద్యుత్ ఏంటంటే డైరెక్ట్గా గవర్నమెంట్కి ఇచ్చేవాళ్ళు ఒక రేటు మీద, స్లాబ్ మీద. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రైవేట్ బిడ్డింగ్ జరగటం వల్ల ఆ కంపెనీకి నిజంగా మంచి బెనిఫిట్ ఉంది. 26% వాటా తీసుకుని 20 ఏళ్ల పాటు కొనుగోలు చేస్తున్నారు అంటే ఇది అదానీ గ్రూప్కి మెయిన్ బెనిఫిట్ అవుతుంది. 5 కోట్ల ఈక్విటీ షేర్లు కూడా తీసుకోబోతున్నారు. సో ఇది ఇద్దరికి కూడా దీన్నే వ్యూహాత్మక భాగస్వామ్యం అంటారు కదా. సో అలా జరిగింది ఇది. సో ఇది అంటే ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాల నుంచి ఎలా ఉంది అంటే, అదానీ బిజినెస్లో ఏవైతే ఉన్నాయో ఆ సెక్టార్స్లోకి ముఖేష్ అంబానీ టీం ఎంటర్ కాదండి. ముఖేష్ చేసే బిజినెస్ ఏవైతే ఉన్నాయో రంగాలు, వాటిలోకి అదానీ టీం ఇప్పుడు ఎంటర్ కాలేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ముఖేష్ అంబానీ విషయానికి వస్తే రిటైల్ సెక్టార్ ఒకటి, తర్వాత టెలికాము, తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్లో కంప్లీట్ తన మార్కు చూపించుకుంటూ వస్తున్నారు. అండ్ అదానీ విషయానికి వచ్చేటప్పటికే అదానీ ఎక్కువగా కూడా ఇన్ఫ్రాలో ఉంటాడు, తర్వాత ఎయిర్పోర్ట్స్, తర్వాత ఈ షిప్పింగ్ యార్డ్స్. సో వీటిల్లో అదానీ తన మార్కు చూపించుకుంటూ వస్తున్నాడు. బట్ ఇప్పుడు ఒక్కసారిగా వీళ్ళిద్దరూ వ్యాపార భాగస్వామ్యం కోసం చేతులు కలుపుతున్నారని, కానీ ఇది నిజంగా చాలా పెద్ద వ్యాపార వర్గాల్లో చాలా పెద్ద న్యూస్ అవ్వడం జరిగింది. ఇది మనం దీన్ని ఒకసారి గమనిస్తే ఎలా ఉందంటే సార్,
ఇది అదాని ఇంట్రెస్ట్ కన్నా కూడా రిలయన్స్ ఇంట్రెస్ట్ నుంచి ఎక్కువ ఉంది. ఎందుకంటే రిలయన్స్ మనం చూస్తుంటే అంతకుముందు ఓన్లీ ఆయిల్ అండ్ గ్యాస్లో ఉండే ఆయన, ఇవాళ రిలయన్స్ ఫ్రెష్కి వచ్చారు, రీటైల్కి వచ్చారు, ట్రెండ్స్ అని వచ్చారు. ఆయన ఉన్న అన్ని రకాల ఆపర్చునిటీస్లో దేన్ని వాడట్లా, మీడియాకి వచ్చారు. అవును. అంటే ఆయన ఏంటో మెయిన్ రిలయన్స్ ఏంటంటే పెట్రో ఏదైతే తగ్గుతుందనేది అర్థమవుతుంది, ఫ్యూచర్ డిమాండ్ ఆయిల్కి తగ్గిపోతుంది అనేది ఆయన ముందుగానే గమనించి ఆ కంపెనీ ఏదైతే పొజిషన్ హోల్డ్ చేస్తున్నారో దాన్ని డైవర్సిఫై చేస్తున్నారు. విపరీతమైన పెట్టుబడులు అన్ని సెగ్మెంట్స్లో పెడుతున్నారు. దానిలో భాగంగా దీనిలో కూడా వచ్చారు. ఈవెన్ అది మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు రిలయన్స్ అన్ని చోట్ల స్ప్రెడ్ అవుతుంది. ఈవెన్ జ్యువెలరీ అమ్ముతున్నారు. రిలయన్స్ జ్యువెలరీ, అవునవునా. మొన్న మనం ఈ చెప్పులు వాటికి కూడా వచ్చారు, కాస్మెటిక్స్ అని, సెలూన్లని, తర్వాత కూల్ డ్రింక్స్, ఆల్మోస్ట్ ఇంకా అది ఇదని కాదు ఇంకా. ఎందుకంటే రిలయన్స్ ఇవాళ పెద్ద ఎత్తున డైవర్సిఫై అవుతుంది. బ్యాకప్ ఏంటంటే ఈ జియో వచ్చేసింది, రిలయన్స్ మేజర్గా కమ్యూనికేషన్స్కి వచ్చారు. అంటే వాళ్ళకి నెక్స్ట్ 20 years చూసుకుంటే ఈ యొక్క ఆయిల్ అండ్ గ్యాస్ అనేది తగ్గిపోతుంది అనేది అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో దీని మీద కొరత రాబోతుంది. ఈ కొరత అనేది మన వ్యాపారానికి కొంత ఇబ్బంది తెచ్చే అవకాశం ఉంది కాబట్టి సో దాని మీద అంత అగ్రెసివ్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇప్పటి నుంచి ఒక స్ట్రాటజికల్గా వెళ్తున్నారు, షిఫ్ట్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. సో షిఫ్ట్ అవుతున్నారు అనేది మనం ఇప్పుడు దీనికి ఇప్పటిదాకా ఉన్న ఊహాగానాలు ఇప్పుడు వాస్తవం అవుతున్నాయి. ఎందుకంటే ఈవెన్ రిలయన్స్లో కూడా బయట నుంచి ఉన్న కంపెనీలను ఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు ఫేస్బుక్ కానీ వీళ్ళందరూ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకురావటం, ఈయన ఏం చేస్తున్నారంటే డైవర్సిఫై పెద్ద ఎత్తున అవుతున్నారు. అన్ని ఏరియాస్లోనూ అన్ని సెగ్మెంట్స్లోనూ ఇన్వాల్వ్ అవుతున్నారు. పెద్ద కంపెనీస్ అందరితో అయిపోతున్నారు. సో అలాంటిది ఇవాళ అదానితో కూడా అవుతున్నారు. అంటే ఇవాళ వాళ్ళకి వ్యూహాత్మక భాగస్వామ్యం అనేది చాలా అవసరం అనేది గమనిస్తుంది ఈ రిలయన్స్ కంపెనీ. గమనించి దాని తగ్గట్టుగా ఈవెన్ జియోలో కూడా వాళ్ళు వాటాలు ఇచ్చారు. సో అన్ని చోట్ల ఏమవుతున్నారంటే ఏదైతే ఎక్కువ బెనిఫిట్ వస్తుందో కంపెనీకి ఆ యొక్క యాక్టివిటీస్లో పెద్ద ఎత్తున చేస్తున్నారు. నెక్స్ట్ 20 ఏళ్ళకి వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్కి బాగా ఆల్టర్నేటివ్ యాక్టివిటీస్ బాగా చూస్తున్నారండి. సో అయితే అంటే నిన్న మొన్నటి వరకు ఏదో ప్రత్యర్థుల్లాగా చూశారు అంటే వ్యాపార వర్గాల్లో, బట్ అలాంటిది ఇవాళ వ్యాపార భాగస్వామ్యం కోసం చేతులు కలుపుతున్నారన్న వార్తలు వచ్చాయి. అండ్ అది కూడా నిజం కాబోతుందంటే కూడా మనం చూడబోతున్నాము. సో అయితే అంటే ఈ యొక్క న్యూస్, ఈ యొక్క పాజిటివ్ న్యూస్ ఏదైతే ఉందో మరి అటు రిలయన్స్ గ్రూప్కి అండ్ ఇటు అదాని గ్రూప్కి ఇది ఎంతవరకు ఫెచ్చింగ్ అయిందంటారు? మనకి ఒక స్లోగన్ ఉంది కదా సార్, రిచ్ బికమ్ రిచ్ అని. వాళ్ళకి ఎటు రిచ్ పీపుల్, ఎస్టాబ్లిష్డ్ పీపుల్ యొక్క భాగస్వామ్యాలు ఎలా ఉంటాయంటే పాజిటివ్గా ఉంటాయి. వాళ్ళకి పర్సనల్ ఈగోలు ఉండవు. సామాన్య వ్యక్తులకి మనలాంటి సామాన్య వ్యక్తులు మాట్లాడుకోవటమే కానీ వాళ్ళ వరకు తీసుకుంటే అక్కడ పర్సనల్ ఈగోస్ కన్నా కూడా కంపెనీ యొక్క బాగా భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచిస్తారు. అలాంటి ఎమోషన్స్ అన్ని వాళ్ళు ఎప్పుడు దాటేశారు. ఇవన్నీ కామన్ మ్యాన్కే ఉంటాయి. మనం రకాల ఎమోషన్స్ ఇవంతా కూడా మనం మాట్లాడుకోవటం నెంబర్ 1 నెంబర్ 2 ఎవరని, కానీ వాళ్ళకి అలా ఉండదు. వాళ్ళకి ఏంటంటే బెనిఫిట్ ఎవరు బెనిఫిట్ అవుతున్నారు, పాజిటివ్ వేలో ఎలా ముందుకెళ్ళాలనేది చూస్తున్నారు. దీనివల్ల ఒక రకంగా ఏంటంటే ఇండియా మొత్తానికి పాజిటివే. సో ఇది పెద్ద ఎత్తున హర్షించదగ్గ పరిణామంగానే తీసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.